Find the number of numbers that are greater than 4000 which can be formed using the digits 0, 2, 4, 6, 8 without repetition. 0, 2, 4, 6, 8 అనే ఒక 5 డిజిట్స్ ఇచ్చారు. వీటితో ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ నెంబర్స్ అవి 4000 కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, సో వీటితో ఎటువంటి నెంబర్స్ అయినా ఫామ్ చేయొచ్చు. సింగిల్ డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు, డబుల్ డిజిట్ నెంబర్స్, ట్రిపుల్ డిజిట్, 4 డిజిట్స్, 5 డిజిట్స్, అట్లా ఎన్నైనా ఫామ్ చేయొచ్చు. వాళ్ళు అడుగుతుంది ఏంటి, నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఫలానా డిజిటెడ్ నెంబర్స్ అని అడగట్లేదు. వీటితో ఫామ్ చేయగలిగే నెంబర్ ఆఫ్ నెంబర్స్లో 4000 కంటే అబోవ్ ఉండే నెంబర్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మరి 4000 కంటే అబోవ్ ఉండాలంటే మనకి ఇచ్చింది 5 డిజిట్స్ కాబట్టి అన్నీ 5 డిజిటెడ్ నెంబర్స్ అన్నీ. మరి 5 డిజిట్స్ అంటే అందులో ప్లేస్ వాల్యూ ఎంత ఉంటుంది? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. 10,000 ప్లేస్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి ఇది మనకి 4000 కంటే ఎక్కువగా ఉండాలి వాల్యూ అనేది. సో 10,000 ప్లేస్ ఉంటే ఖచ్చితంగా అది అబోవ్ 4000 ఉంటాయి. కాబట్టి 5 డిజిటెడ్ నెంబర్స్ అన్నీ ఎక్సెప్ట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, 0తో స్టార్ట్ అయ్యే కాకుండా మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా 4000 అబోవ్ ఉంటాయి. అట్లానే 4 డిజిటెడ్ నెంబర్స్ కూడా కొన్ని 4తో మొదలయ్యేవి, 6తో మొదలయ్యేవి, 8తో మొదలయ్యేవి. ఎందుకంటే 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 2 అంటే అది 2000 అనే అర్థం వస్తుంది. అందువల్ల మనకి 4000 కంటే ఎక్కువగా ఉండాలి, గ్రేటర్ దాన్ 4000. సో అందువల్ల అవన్నీ ఎన్ని ఉంటాయి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ ఫార్మ్డ్ బై దీస్ డిజిట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 4000 వితౌట్ రిపిటీషన్. ఒక డిజిట్ని ఒక్కసారి వాడాలి. సో అది మన ప్రాబ్లం. ముందుగా 5 డిజిటెడ్ నెంబర్స్. 5 digit numbers greater than 4000. నాలుగు వేల కంటే ఎక్కువగా ఉండే 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని, అవి ఎన్ని ఉంటాయో మనం చూడబోతున్నాం. సో మనం 5 ప్లేసెస్ తీసుకుందాం. సో 5 డిజిట్ నెంబర్స్ మనం చూడబోతున్నాం కాబట్టి 5 ప్లేసెస్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5. సో మరి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇది 5 డిజిట్ నెంబర్ అవుతుందా? సో 0 పెట్టకూడదు. కాబట్టి మనం ఈ ఫస్ట్ ప్లేస్ని మనం ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయొచ్చు? రిమైనింగ్ 4 డిజిట్స్, ఇక్కడ 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. మనకు కావాల్సింది 5 డిజిట్ నెంబర్. సో అది ఖచ్చితంగా అబౌవ్ 4000 ఉంటుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇది 10,000 ప్లేస్ వాల్యూ కాబట్టి. సో 5 డిజిట్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 2. 2తో మొదలయ్యే 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? అట్లానే 4తో మొదలయ్యేవి ఎన్ని ఉంటాయి? అట్లానే 6తో మొదలయ్యేవి 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇవి 4తో మొదలయ్యే 5 డిజిట్ నెంబర్స్, ఇవి 6తో మొదలయ్యే 5 డిజిట్ నెంబర్స్, ఇవి 8తో మొదలయ్యే 5 డిజిట్ నెంబర్స్. 0తో స్టార్ట్ అయితే అది 5 డిజిట్ నెంబర్ కాదు కదా, అందుకని దాన్ని వదిలేసుకున్నాం. మనం చూసేది 5 డిజిట్ నెంబర్స్ మాత్రమే. బిగిన్ విత్ 2. మరి బిగిన్ విత్ 2 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ప్లేస్లో మనం ఖచ్చితంగా 2నే పెట్టుకోవాలి. బిగిన్ విత్ 2 అంటే ఇక్కడ ఇంకొక డిజిట్కి అవకాశం లేదు, ఖచ్చితంగా 2నే ఫిల్ చేయాలి, అంటే 1 వే. సో ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి? 2 తీసుకుంటే రిమైనింగ్ ఇంకా 0, 4, 6, 8 రిమైనింగ్ 4 ఉన్నాయి. ఎన్ని బ్లాంక్స్ మనం ఫిల్ చేయాలి? 4 బ్లాంక్స్. అంటే 4కి 4, 4p4. సో టోటల్గా 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. 1 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అది. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే తెలుసుగా మనకి 24. 4 into 3 into 2 into 1. అలానే 5 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 4. 4తో మొదలయ్యే 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మరి 4తో మొదలవుతుందంటే ఇక్కడ అర్థమే వస్తుంది. 40,000, ఇది 20,000, ఇది 60,000, 80,000. సో దీస్ ఆర్ ఆల్ అబౌవ్ 4000. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 4000 కంటే ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా మరి 4తో మొదలయ్యేటటువంటి 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని? మరి 4తో మొదలవ్వాలి, బిగిన్ విత్ 4 అని చెప్తున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో 4ఏ తీసుకోవాలి. మన దగ్గర ఒక 4 ఉంది, 1 వే, ఇంకా వేరే డిజిట్కి ఛాన్స్ లేదు. సో రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 యూజ్ చేస్తాం మనం. 0 to 6, 8 ఇంకా 4 ఉంటాయి, 4 బ్లాంక్స్ అంటే అగైన్ 4p4. సో మళ్ళీ 4 ఫ్యాక్టరీలు, ఇవి ఒక 24 ఉంటాయి. సో 6తో మొదలయ్యేటటువంటి 5 డిజిట్ నెంబర్స్. సో 60,000 అనే మీనింగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ అబౌవ్ 4000. మరి ఇలాంటివి ఎన్ని ఉంటాయంటే మనం ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్లేస్లో 6 పెట్టుకోవాల్సిందే.
ఇంకొక డిజిట్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం బిగిన్ విత్ 6, 5 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 2, బిగిన్ విత్ 4, బిగిన్ విత్ 6, బిగిన్ విత్ 8. సో ఫస్ట్ 6 ఉండాలంటే 1 వే. సో రిమైనింగ్ మళ్ళీ 4 డిజిట్స్ ఉన్నాయి, 4 బ్లాంక్స్ ఉన్నాయి. సో 4p4, 4 ఫ్యాక్టోరియల్, ఓకే 24. అలానే 5 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 8 అంటే 80,000 అనే అర్థం వస్తుంది. ఇక రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ కాదు కదా, రిమైనింగ్ వేరే ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ మోర్ దాన్, దీస్ ఆర్ ఆల్ అబౌవ్ 80,000. ఓకే, సో మనకు 4,000 అబౌవ్ ఉంటే చాలు. సో 8తో స్టార్ట్ అవ్వడం అంటే మళ్ళీ 1 వే, అక్కడ 8 ఒక్కటే పెట్టుకోవాలి, వేరే దానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే బిగిన్ విత్ 8. సో రిమైనింగ్ మళ్ళీ 4 ఉంటాయి, 4 డిజిట్స్ 0 2 4 6, 4 బ్లాంక్స్ ఆర్ దేర్. సో 4 బ్లాంక్స్కి 4 డిజిట్స్ అంటే మళ్ళీ 4p4, 4 ఫ్యాక్టోరియల్ 24. సో ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి, 96. సో 5 డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 4,000 మొత్తం ఎన్ని ఉన్నాయి, 96 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబోవ్ 4,000. మరి అట్లానే ఇది కేస్ 1గా మనం తీసుకుందాం. కేస్ 2లో 4 డిజిట్ నెంబర్స్, డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 4,000. ఓకే, సో మరి 4 డిజిట్ నెంబర్స్ అంటే మనం 4 ప్లేసెస్ తీసుకోవాలి. మరి మనం ఫస్ట్ ప్లేస్లో 0 పెట్టవచ్చా అంటే 0 పెడితే ఏమవుతుంది, అది ఇట్ బికమ్ ఏ 3 డిజిట్ నెంబర్. మనకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్. సో వీ కెనాట్ ప్లేస్ 0 హియర్. ఓకే, 0 పెట్టకూడదు. మరి 2 పెట్టుకోవచ్చా, 2 పెడితే అర్థమేమొస్తుంది, ఇది 1s 10s 100s 1000s, 2000 2000 అనే అర్థం వస్తుంది. మరి ఇది 4000 కంటే ఎక్కువగా ఉంటుందా, ఉండదు. సో మనం 2 కూడా తీసుకోలేం. సో మనం ఇక్కడ 4 పెట్టుకుంటే 4,000, 6 తీసుకుంటే 6,000. ఓకే, అంటే 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 4 అనేవి అబోవ్ 4,000 ఉంటాయి. 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 6 అనేవి కూడా అబోవ్ 4,000. 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 8 కూడా అబోవ్ 4,000. సో ఈ కేసెస్లో మాత్రమే అవి 4,000 కంటే ఎక్కువగా ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటాయి 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 4. సో ఫస్ట్ ప్లేస్లో బిగిన్ విత్ 4 అంటే 4 పెట్టుకోవాలి, ఇంకొక డిజిట్కి అవకాశం లేదు, 1 వే. ఓకే, ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి మన దగ్గర, సో ఒక డిజిట్ వాడేసాం, 4 వాడేసాం, ఇంకా 0 2 6 8 అంటే 4 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 4 హౌ మెనీ బ్లాంక్స్ వీ హ్యావ్ టు ఫిల్, 3 బ్లాంక్స్. సో వీ టేక్ 3 అవుట్ ఆఫ్ 4. మన దగ్గర 4 ఉన్నాయి, మనం తీసుకునే 3నే, 4p3. మరి 4p3 అంటే కూడా 24, 4 × 3 × 2. ఓకే, సో 6తో మొదలయ్యే 4 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 6. ఓకే, సో మరి బిగిన్ విత్ 6 అంటే ఖచ్చితంగా ఇక్కడ 1 వే ఉంటుంది, ఇంకొక డిజిట్కి అవకాశం లేదు. సో మళ్ళీ రిమైనింగ్ 4 ఉంటాయి, 3 బ్లాంక్స్ వీ హ్యావ్ టు ఫిల్, 4p3. సో ఇవొక 24. సో 4 డిజిట్ నెంబర్స్ బిగిన్ విత్ 8 ఆర్ అబోవ్ 4,000. సో ఫస్ట్ 8 ఉండాలి కాబట్టి 1 వే, రిమైనింగ్ మళ్ళీ 4 డిజిట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫిల్ 3 బ్లాంక్స్. సో అవుట్ ఆఫ్ 4 వీ టేక్ 3, 4p3 అగైన్ 24. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మొత్తం 3 24 72. అంటే 4 డిజిట్ నెంబర్స్ 4,000 కంటే ఎక్కువగా ఉండేవన్నీ 72 ఉన్నాయి. సో ఇవి 5 డిజిట్ నెంబర్స్ దట్ ఆర్ అబోవ్ 4,096. దీస్ ఆర్ 4 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ అబోవ్ 4,000, దీస్ ఆర్ 72. సో టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే 96 ప్లస్ 72 168. ఓకే, సో టోటల్గా 168 నెంబర్స్ అనేవి 4,000 కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకే, దట్ ఈజ్ ఆన్సర్.